小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿凄尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，也不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లేదే. ఏడవటం అనేది సిగ్గుపడాల్సిన విషయం కదా. మీరు ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. అవును, చిన్నతనంలో ఈ నగర ప్రజల్ని కాపాడాలనుకున్నా. ఓ అలాగా. సేనాధిపతిగా ఎనలేని సేవ చేశారు, మిగతా వాళ్ళకి భిన్నంగా. నన్ను పొగడొద్దు. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఆ గదిలో దాచిన వ్యక్తిని కాపాడాలి అనుకున్నావా? నాకు ఆ సూరాకుమారిలాగా కున్ఫులేమీ రావు, కానీ నా మనసుకి నచ్చిన వాళ్ళు నా కారణంగా బాధపడకూడదు. ఇదే నేను ఎప్పుడు అనుకునేది. కానీ ఆ గదిలోకి వచ్చింది నువ్వు కాకపోయింటే నేను ముద్దు పెట్టుకునేదాన్ని కాదు. అక్కడ ఉంది యువరాజు కదా. అతను కాదు, తనకి రాజకీయ చాతుర్యం అలాగే సమర్థత ఉన్నాయి. అందుకని ఫ్యాన్ భవనం లాంటి చెడు పనులు జరిగే చోటుకి ఎలాంటి లక్ష్యంతో అయినా సరే వెళ్ళకూడదు అని తనకు తెలుసు. తను రాడు. అయితే మరి నువ్వు ఇంకా చెడు పనులు చేసి ఆ మరో వ్యక్తి ఎవరో చెప్పు. నువ్వు మొక్కలకి నీళ్లు పోయాలన్నావు కదా, రా నేను నీకు సాయం చేస్తాను. తను చూడలేదు కదా. మెల్లగా చర్మం ఊడిపోయేలా ఉంది. మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు అంటుకున్న మట్టి తొలగించడం సులభమే, కానీ మీకు ఫ్యాంగీ భవనంలో అంటుకున్న పరిమళం తొలగించడం మాత్రం కష్టమే. అక్కడికి నేను వెళ్ళకపోతే నా భర్త వేరే వాళ్ళతో పొందేవాడు. పొందడం అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం రాకుమారి, మీకు ఆచార్యులు చెప్పిన విషయం మర్చిపోయారా? మీ శరీరం మారి 7 లా బతుకుతారన్న భయం లేదా? నేను ఆ విషయం మర్చిపోయాను. షోయోని అమ్మాయి వలలో పడకుండా మాత్రమే చేయాలనుకున్నాను. షూగారి పైన మీ ఇష్టం చావుని బతుకుని కూడా పట్టించుకునే స్థితికి చేరిందన్నమాట. నాకు ఇబ్బందిగా ఉంది. షోయో ఎంతైనా నాకొక దిండి లాంటి వాడు కదా, మరి వేరే వాళ్ళకి ఎలా దక్కనిస్తాను? రాకుమారి, నిజంగా మీరు కళ్ళని మార్చారా? ఆ అమ్మాయి వస్త్రాలైతే అలాగే ఉన్నాయి. పైగా తన కొప్పుల జుట్టు కూడా నాకు కళలో కనిపించిన విధంగానే ఉంది. అలాగే ఫ్యాన్ భవనంలో షోయోని మద్యం తీసుకోవాలని బలవంతం చేసింది కూడా. నాకు తెలిసి తనే ఉంటుంది. రాకుమారి, మీరు మరో అవకాశం వాడారు. చావు గురించి భయం లేదా? ఇదే చివరిసారి కాదుగా. అయినా నా శరీరం మారేలోగా నేను షూ భవనాన్ని వదిలి వెళ్ళిపోతే సరిపోతుంది. ఏ ఆగు. మరో అవకాశం వృధా చేసింది. తనని జాగ్రత్తగా కాపాడడంలో నేను అంచనాలు నిలబెట్టుకోలేకపోయాను.
తను చనిపోతే మళ్ళీ స్వర్గంలో ఎలా తన ఆత్మకి ఎదురుపడగలను? ఏంటి నువ్వనేది? నాకు కంకణం ఇవ్వడం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాడా? తను చావుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. చంపేస్తాను వాడిని. ఇప్పుడు మీరు ఓపికగా ఉండాలి రాకుమారి. మీరు ఆ భవనంలో ఏం చేశారన్న విషయం మీరు మర్చిపోయారే ఏంటి? మీరు చేసింది ఏమాత్రం సరైంది కాదు. రాకుమారి మిమ్మల్ని కలవడం కోసం వచ్చారు. అర్థమైంది. నువ్వు బయట నిలబడు. అలాగే. నిన్న మీరు పడేసుకున్నటువంటి కంకణం తిరిగిద్దామని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అక్కడ పెట్టండి. మీరెందుకని మొహానికలా ముసుగు వేసుకుని ఉన్నారు? చూడ్డానికి నేను అసహ్యంగా ఉంటాను. నా రూపం కారణంగా ఇతరులు భయపడతారు అన్నది మా నాన్న భయం. అందుకే నన్ను ఇలా ముసుగు వేసుకోమన్నారు. నిన్న అక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందమైన మొహాన్ని చూశాను. మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు. అది నేను ముఖానికి సౌందర్య ఉత్పత్తులు రాసుకున్న తర్వాత. అవి రాసుకోకముందు మీరు ఎలా ఉంటారో నేను చూడాలనుకుంటున్నాను. మీరు నిజంగా చూడాలనుకుంటున్నారా నన్ను? అవును. అయితే మీరు కూడా నిజంగా నేను అసహ్యంగా ఉన్నానని అనుకుంటున్నారా? అలా అయితే నన్ను మీరు ఇంకెప్పటికీ కలవాలని ప్రయత్నించకండి. లేదు లేదు లేదు, మీరు అలా అనుకోవద్దు. అసలు మీ శరీరం చుట్టూ నేను చేసిన తప్పు. మీరు సూయి రాకుమారి కాబట్టి నాలాంటి ఒక మామూలు సైనికుడు మిమ్మల్ని కావాలని కోరుకోవడం తప్పు. కానీ మీది మొటిమల మొహం కాబట్టి నాకు సరైన జోడి. ఏమన్నారు? నా ఉద్దేశం, మీ మచ్చల కారణంగా మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోకపోతే నేను మిమ్మల్ని చేసుకుంటాను. ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? నా బాధ్యత ఎవరు తీసుకోనక్కర్లేదు. నేను నా మనసుని ఎప్పుడో ఒకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికిచ్చారో నేను తెలుసుకోవచ్చా? తను నాన్ సాంగ్ యోధుడు షూ యూ. షూయూనా? నీకు తెలుసా? తెలుసు తెలుసు, బాగా తెలుసు. వాళ్ళ అన్నయ్య నాకు చాలా సహాయం చేశారు. నీకు తెలుసు అంటున్నావు కదా. తను తెలిస్తే తన దినచర్య అలవాట్లు కూడా తెలిసే ఉంటాయి కదా నీకు. తనకేమిష్టమో ఏమిష్టం కాదో చెప్తావా కొంచెం? వాళ్ళ అన్నయ్య గారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు తన తమ్ముడికి తీయనైన పచ్చబియ్యపు మిఠాయిలంటే ఇష్టమని. కానీ దురదృష్టం వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి వాళ్ళ అత్తయ్య గారు తప్ప ఇంకెవరూ లేరు. అప్పటి నుండి వాళ్ళకి మిఠాయిలు ఇచ్చేవాళ్ళు కూడా కరువు అయ్యారు. పచ్చ బియ్యపు మిఠాయా? సూయి గారు, అలా పిలవద్దు. నాకు ఈ వార్త చెప్పినందుకు నిన్ను ప్రస్తుతానికి క్షమించి వదిలేస్తున్నా. భవిష్యత్తులో ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే ఈ కత్తికి నువ్వు బలి అవుతావు. ముందెక్కడి నుంచి వెళ్ళు. అలాగే. యజమాని గారు. అరేరే, ఏంటమ్మా చాలా రోజుల నుండి ఇక్కడికి రావటం లేదు? అన్నట్లు ఈ మధ్య కొత్త పుస్తకాలేం రాలేదా? నిన్ననే కొత్తగా వచ్చాయి, నీకు నచ్చుతాయి చూడు. ఇదిగో, రాజకుమారితో ఇది కూడా బాగుంటుంది. రాజుగారి అల్లుడి ప్రేమ వ్యవహారాలు. ఇలా రాజు సేనాధిపతులకి సంబంధించిన ఈ పుస్తకాలేవి నాకు అవసరం లేదు. సరే, మీకు నిజంగానే అర్థమైందా? అయ్యింది. అసలు మీకెలా అర్థమైంది? నాకేం అర్థం కాకపోతే ఏం చేయాలో అర్థం కాక నేను అయోమయంగా మీ దగ్గరకు వచ్చాను. కాబట్టి మీ దగ్గర ఏదైనా పుస్తకం ఉంటే చెప్పండి. గుర్తొచ్చింది,
గాన్షాన్ కి సంబంధించిన ఏదైనా పుస్తకం ఉందా? చాలా రోజులుగా దాన్ని ఎవరు చూడలేదు. నీ తల మీద కొప్పు చూస్తూ ఉంటే నీకు పెళ్లి అయిందని అర్థం అవుతుంది. అయితే నీకోసం ఒక పుస్తకం ఉంది. అసలు ఇంతకీ ఏంటి పుస్తకం? అయితే మీకు ఈ పుస్తకం నచ్చిందా? ఇది ఉంచండి. రాకుమారి ఇక్కడ ఉన్నారా? చివరికి మిమ్మల్ని కనిపెట్టాను. రాజమాత మిమ్మల్ని విందుకు ఆహ్వానించింది. మీరు తప్పకుండా వెళ్ళాలి. నిజంగానా? ఇంకా ఇక్కడే ఉన్నారండి. పదండి పదండి. రండి రండి. త్వరగా పదండి. మీకు ప్రణామాలు. ఎలా ఉన్నారు? ముందు భోజనం చేద్దాం. ఎలాగూ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. నా కోరికొక్కటి, షూయు వంశానికో వారసుడు కావాలి. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని చాలా రోజులవుతుంది కదా, ఇంకా తను గర్భవతి కాలేదు. మీ వల్ల మన పూర్వీకులు బాధపడకూడదు. అందుకే చెప్తున్నాను, మీరు వీలైనంత త్వరగా పిల్లల్ని కనాలి. అప్పుడే మన కుటుంబంలో అందరూ చాలా సంతోషిస్తారు. నేను చెప్పేది మీకు అర్థమవుతోందా? అత్తయ్య, మేము ఈ మధ్య కదా పెళ్లి చేసుకుంది. అలా అని మీకు అనిపిస్తున్నట్టుంది. సమయం ఇప్పుడు చాలా అవసరం. సూయి రాకుమార్ అయితే చాలా బాగుండేది. తను మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం. అదీ కాక అత్తయ్య, యువరానికి నాకు మధ్య అనుబంధం చాలా బాగుంది. సంతానం కోసం బెంగ అవసరం లేదు. ఏంటి యువరాణి, నువ్వేమంటావు? అవును, మా మధ్య అనుబంధం చాలా బాగుంది. నిజంగా బాగుంది. మీరిద్దరూ భోజనం చేయండి, కడుపు నిండుగా తినండి. నాది అయిపోయింది, నేను వెళ్తాను. ముగింపు దగ్గరలోనే ఉంది. సోదరి కలను మార్చాను అనుకుంటుంది. అందుకని తన మార్పును దాచడం కోసం తప్పకుండా వస్తుంది. ఎక్కడికి తీసుకెళ్లాలో బాగా ఆలోచించాలి. యజమాని గారు, మిమ్మల్ని కలవడం కోసం ఎవరో వచ్చారు. తన వద్ద మీకు సంబంధించిన హారం ఉందని చెప్తున్నారు. ఏకాంత మందిరంలో ఉండమని చెప్పండి. అలాగే. నా హారం తీసుకొచ్చారా? అది యువరాణి వద్ద ఉంది. మనం తొలిసారిగా ఫన్ భవనంలో తాగుతామని అసలు ఎప్పుడూ అనుకోలేదు కదా. షూ గారు నాకు చెప్పాల్సింది వేరే ఏదో ఉందనిపిస్తుంది. నన్ను ప్యాంక్షాంగ్ దుకాణానికి తీసుకెళ్ళండి. దాంతో నీకు సంబంధం లేదని చెప్పొద్దు. సంబంధం ఉందని మీరెలా అంటారు? అత్తయ్యని యువరాణి ఏం కట్నం తెచ్చిందో చూడమని అడిగాను. యువరాణి మహారాజు గారికి దత్తపుత్రిక, కాని తన వస్త్రాలు, ఆహారం అన్ని దత్తకుమారి హోదాని మించినవే. అలాగే మీరు తనకి సన్నిహితంగా ఉంటూ ఆర్థిక సహాయం చేస్తున్నారు. అవునా యజమాని గారు? మీరు నిజం తెలుసుకుంటారని ముందే తెలిస్తే ఆ రోజు నా కోసం అంత కష్టపడినిచ్చేవాడిని కాదు. నిజం చెప్పండి, ఈ రెండు వ్యాపారాలు రహస్యంగా నడపడంలో మీ ఉద్దేశం ఏంటి? డబ్బు కోసం. నాకు సోదరికి చిన్నప్పుడు సరిపడా డబ్బులుండేవి కావు. పేదరికంలో బతికాం. అప్పుడే మాటిచ్చా, అలాంటి కష్టాలు తనకి మళ్లీ రానివ్వనని. మార్క్విస్ గాని నువ్వు గాని తన అంచనాలకు అనుగుణంగా లేకపోతే తను ఉండడానికి ఒక చోటు కల్పిస్తానని. మీరు నా గురించి కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా మీ అంచనాలు అందుకుంటా.
తను నాతో విధేయంగా ఉంటే చాలు. నా నుండి ఏ సాయం కావాలి? నేను ఒక నిజం కోసం ప్రయత్నిస్తున్నా. ఒకరు ప్యాన్షియన్ దుకాణం నుండి ఖరీదైన ఉత్పత్తులను కొన్నారు. నేనిప్పుడు ఆ రసీదుని చూడాలనుకుంటున్నాను. నీకు సాయం చేస్తా, కానీ బదులుగా నాకు కూడా ఓ సాయం కావాలి. ఏంటో అడగండి. నా సోదరి ఆరోగ్యం బాలేదు, పీడకలలతో బాధపడుతుంది. అందుకు ఆచార్యులు ఒక కొత్త చికిత్స చేయమని చెప్పారు. అందుకని నా సోదరిని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి ఆ చికిత్స అందివ్వాలి. ఎన్నాళ్ళు? 3 రోజులు. అవి చాలా ఎక్కువ. తను కోలుకోగానే వచ్చి తీసుకువెళ్తాను. సరే. ఇక్కడ ఉండాల్సిన రసీదులేమయ్యాయి? ఒక్కడి కూడా లేదేంటి ఇక్కడ? మీరేం పరిశోధించాలనుకుంటున్నారో అస్సలు తెలియడం లేదు. ఎవరో ఉన్నారు అక్కడ. త్వరగా పద. మిత్రమా, వాళ్ళు పారిపోయారు. వాళ్ళిప్పుడు ఖచ్చితంగా నా కోసం వచ్చుంటారు. ఇంతకుముందు అనుమానం ఉండేది, ఇప్పుడు నిజమని తేలింది. మా అన్నయ్య చావుతో తప్పకుండా వాళ్ళకి సంబంధం ఉంది. అయితే ఇప్పుడేం చేద్దాం? వాళ్ళ వద్ద ప్యాన్షియం ఖరీదైన పరిమళం ఉంది. ఆ పరిమళం చాలా ఘాటైంది. ఆ ఆధారంతో మనం అతన్ని పట్టుకోవచ్చు. అలాగే. గురువుగారు, షుయు రాకముందే ఆ రసీదుని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొచ్చేసాను. కానీ అతను నన్ను కనిపెట్టాడేమోనని అనుమానంగా ఉంది. వాళ్ళ అన్నయ్యది సహజ మరణం కాదని ముందు నుంచి అతనికి అనుమానం ఉంది. ఆ అనుమానంతో అతనేం చేయగలడు? అగ్ని ప్రమాదంలో సాక్ష్యాలన్నీ నాశనం అయ్యాయి. ఇప్పుడు నిజం తెలియాలి అంటే వెళ్ళి వాళ్ళ అన్నయ్యని అడగాలి. అతను నరకంలో ఉన్నాడు. రాకుమారి చెప్పారు, మళ్ళీ హారం పోగొట్టుకుంటే మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాను అని. ఇంకా ఏం చెప్పింది? ఒకవేళ తన రూపం గనుక రాక్షసంగా మారిపోతే తనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోమంది. అప్పుడు మీరు తన లాంటి రాక్షస రూపాలు నివసించే చోటికి తనని తీసుకెళ్లవలసి ఉంటుంది. తెలుసు. నువ్వు వెళ్ళి సామాన్లు సర్దుకోమని చెప్పు. నేను షూతో మాట్లాడాను. యువరాజు గారు, మీకు కంగారుగా లేదా? తన శరీరం మారితే ఇంకా యువరానికి ఒక్క అవకాశమే ఉంటుంది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా మిగతావి. నేను నా సోదరి గురించి ఆలోచిస్తాను ఇప్పుడు. యువరాణి, రాకుమారుడు జన్మ నక్షత్ర రాయి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. అంటే ఇప్పుడు ఏం చేసినా నేనే చేయాలి. రాకుమారి ఇతని మద్యాన్ని మార్చాను అని చెప్పింది. అంటే ఈ మద్యంలో మత్తు ఉందో లేదా అని నేను చూడాలి. ఇది కేవలం రాజకుమారి గారి భ్రమ లేదా అని నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకోసం అంతా సిద్ధం చేసి పెట్టాను, వెళ్ళండి. అలాగే అలాగే. సోదరి, మళ్ళీ ఎందుకు వచ్చావు? అది నాకొకటి కావాలి. బహుశా మీ దగ్గరే ఉంటుందేమోనని అడగడానికి వచ్చాను. అవునా? ఏంటది? భోజనం అయ్యాక ఆడమక్క తీసుకుంటారు కదా, నాకు అది కావాలి. నాకు అదొకటే కావాలి, ఇంకేం అవసరం లేదు. నేను అది కొంటాను. సర్లే, ఇంకా నువ్వేం చెప్పొద్దు. ఈ భవనంలో ఇంతకన్నా ఘోరమైంది ఇంకేం లేదు. యజమాని గారు స్పష్టంగా చెప్పారు, ఇలాంటి వాటిని ఏ అమ్మాయి అయినా సరే ఉపయోగిస్తే వారిని ఖచ్చితంగా శిక్షించాలని. అవునా? నెమ్మదిగా మాట్లాడు. యజమాని గారు నిన్ననే కోప్పడ్డారు. సరే. అంటే రాజకుమారి గారు చెప్పినట్లు ఈరోజు మధ్యాహ్నంలో ఏ సమస్య లేదు. అంటే తన కళ ఏమాత్రం మారలేదు. ఇప్పుడు నేను అవకాశాన్ని వాడుకోవాలి. షుగర్ కళలో ఏం చేశారో అది జరగాలి. జాగ్రత్తగా వెళ్ళిరండి. సోదరి, చాలా సంతోషం. అయ్యో, నేను ఎక్కడ కొన్నాను? చేస్తున్నావు? దయచేసి చెప్పండి.
సరే, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, అర్థమైందా నీకు? లేదు లేదు, నేనెవరికి చెప్పను. అర్థమైందా? చూడండి, నేను దగ్గరుండి వంట వాళ్ళతో చేయించాను. నాకిప్పుడు ఏం వేసుకోవాలో అర్థం కావడం లేదు. ఫ్యాన్ భవన్లలో చాలా అందగత్తులు ఉంటారు. షూయు వాళ్ళందరినీ చూసే ఉంటాడు. ఏం చేయాలి? మీరు అందంగా తయారవడం కోసం ఒక అమ్మాయిని పురమాయించాను. ఆ అమ్మాయి మీకు సహాయం చేస్తుంది, సరేనా? బాబు, సూయి రాకుమారి మిమ్మల్ని కలవడానికి వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది? వెళ్ళమని చెప్పండి. కానీ బాబు, ఆ అమ్మాయి మీకోసం ఇవి తీసుకొచ్చింది. నా కోసం వేచి ఉండమని చెప్పండి. భోజనం అయ్యాక నేను వెళ్ళి కలుస్తాను. అలాగే. యువరాజా, ఈ పద్ధతిలో మనం రాకుమారిని తీసుకువెళ్ళడానికి చాలా పెద్ద సాహసం చేస్తున్నాం అనిపిస్తుంది. ఇదే సరైన సమయం. మళ్ళీ నేను వస్తానో లేదో ఎవరూ చెప్పలేరు. ఎందుకలా అంటున్నారు? బామ్మగారు, ఈ మిఠాయి చూశాక షూయు ఏమన్నారు? విరామ మందిరంలో ఉండమన్నారు. కాసేపట్లో వచ్చి కలుస్తారంట. చాలా సంతోషం. ఈ మిఠాయిలు ఇంత పని చేస్తాయని నేను అస్సలు అనుకోలేదు. ఎక్కడో చూశాను. అంటే తను యువరాజ్ గారు, పైకి లేవండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నా సోదరిని చూడ్డానికి వచ్చాను. నాకు విషయం తెలిసింది. షుగర్ నా కోసం ఏవో మిఠాయిలు తెచ్చారట. ఇవే ఏంటివి ఇలా పచ్చగా ఉన్నాయేంటి? ఇవి మీకు తెలీదా? వీటిని పచ్చి మిఠాయిలంటారు. రుచిగా ఉంటాయి. ఇవి షూయికి చాలా ఇష్టం. వీటికి బయట దొరికే వాటికి చాలా తేడా ఉంటుంది, తెలుసా నీకు? ఏంటా తేడా? అది రహస్యం. ఏమైనా షూయు ఈ మిఠాయిలు తిన్నాక ఇక పూర్తిగా రాకుమారికి దూరం అవుతారు. ఇంతకు ముందు ఉండే ఆహ్లాదకరమైన నా పాత షూయులాగా మారిపోతాడు, తెలుసా మీకు? ఈ గొప్ప రాకుమారి చెప్పినట్లుగానే ఉంది. అంటే తన కల ఇక్కడ నిజమవుతుంది. ఇది మంచి అవకాశం. పదండి వెళ్దాం. అంటే ఈ అమ్మాయి వల్లే ఇకపై నా సోదరి జీవితం స్వేచ్ఛగా సంతోషంగా ఉండబోతుందన్నమాట. ఈ మత్తు మందు భోజనం తర్వాత షుగర్ తీసుకుని మధ్యాహ్నంలో కలుపుతాను. అలాగే సూ ఇచ్చే తేనీరులోను. అప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత ఈసారి మాత్రం రాకుమారిని మారనివ్వను. ఇలా చూడు కథలకు నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు త్వరగా భోజనం పెట్టు. రాకుమారి, మీరు నన్ను చాలా భయపెట్టేశారు. ఈ మద్యం అంటే షుగర్కి చాలా ఇష్టం కాబట్టి అందుకనే నేను ప్రత్యేకంగా తయారు చేశాను. దీన్ని మీరు షుగర్కి ఇవ్వాలి, మర్చిపోవద్దు. ఎందుకు ఉన్నట్టుండి తన పైన ఇంత ప్రేమ చూపిస్తున్నా? షున్ గారు మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఇక్కడికి వస్తున్నాడు. అందుకని మీరు కలిసి భోజనం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను వెళ్ళను. మళ్ళీ ఆయన కనుక నన్ను మొక్కలు నాటమని అడిగితే ఈ పరిస్థితుల్లో అకస్మాత్తుగా నేను భోజనం చేసేటప్పుడు గుర్రంలో మారిపోతే అలా జరగదు, మీరు కంగారు పడకండి. చూడండి, సాయంత్రం అయిపోతుంది కదా. ఈ సమయంలో గుర్రంగా మారడం అనేది జరగదు. ఇంతకు ముందు మీరు మామిని కాపాడినప్పుడు గుర్రంగా మారిపోయారు, గుర్తుందా? దీనిని బట్టి చూస్తే మళ్ళీ అలా మీరు మారిపోవడం అనేది జరగదు. కనుక కంగారే లేదు. అయినా సరే నేను వెళ్ళను. నిన్న నాతో చాలా కఠినంగా ఉన్నాడు, చాలా దురుసుగా ప్రవర్తించాడు, తెలుసా? రాకుమారి, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. షుగారికి మీ రహస్యాలు చాలా తెలుసు. అయినా సరే మిమ్మల్ని ఈ భవనంలో ఉండనిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇచ్చి రాకుమారి, మీకు ఇంకా అర్థం కాలేదా? మీరంటే తనకి చాలా శ్రద్ధ. ఇంతకు ముందు మీరు సరిగా ఉండకపోవచ్చు, మిమ్మల్ని చెరసాలలో బంధించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం
మిమ్మల్ని తన కుటుంబంలో ఒకటిగా భావిస్తున్నాడు. ఇక్కడ కుటుంబమా? రాకుమారి, సరే నన్ను ఒప్పించేశావు. అయితే ఇలాగే తనకిష్టమైన మద్యం భోజనం సిద్ధం చేయడంలో నాకు సాయం చేయి, సరేనా? తనతో భోజనం చేసి కాసేపు ఆనందంగా ఉంచుతాను. సరే. నాకు ఆకలిగా ఉంది. విచారణ కోసం పంపిన వాళ్ళు తిరిగొచ్చారా? నేను శిబిరానికి వెళ్ళి అక్కడ కుక్కల్ని విచారణ కోసం పంపమని అడిగాను. మిత్రమా, ఇప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. అన్నట్టు నిన్న మనకి నల్లడి దుస్తుల్లో కనిపించిన వాళ్ళకి షంతో ఏదైనా సంబంధాలు ఉంటాయా? షంతోనా? అవును. అప్పుడు అతను మనల్ని అడిగిన కోరిక ఒకటే, రాకుమారిని భవనం నుండి బయటికి పంపమని. అందుకు నాకు అనుమానం కాదు, వాళ్ళకేదో సమస్య మొదలైందని. నువ్వు ఆలోచించావా? వాళ్ళలో సమస్య ఎందుకు అరుస్తున్నావు? ప్రణామాలు యువరాణి. నేను నిన్ను పిలుస్తున్నాను. మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏవండి, మీరు నా బంధువులను కలిసే విషయంలో నాకు కాస్త సాయం చేస్తారా? మిమ్మల్ని వదిలి చాలా రోజుల పాటు వెళ్ళిపోతున్నానని తెలుసు, అందుకే మీకోసం మద్యం సిద్ధం చేశాను. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను. అయితే నేను ఎదురు చూస్తాను. మీకు ఆకలి వేసాకే భోంచేద్దాం. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను బయలుదేరుతున్నాను. వెళ్ళిరండి. మనము వెళ్దామా? నేను సాయం చేయనా? నేను చేసుకుంటాను. పువ్వులు పాడవుతాయి. క్షమించండి. ఇలా అనవసరంగా ఈ మొక్కల్ని మీరెందుకు కత్తిరిస్తున్నారు? ఇలా అదనంగా ఉన్న వాటిని తీసేస్తే మిగతా ఆకులకి ఎక్కువ మొత్తంలో పోషకాలు అందుతాయి. మీరు గొప్ప నిజాలు చెప్తున్నారు. జనం ఆలోచనలు కూడా ఈ మొక్కల్లాంటివి. ఎక్కడ ఉపయోగిస్తే అక్కడ తక్కువ అవుతుంది. ఎక్కువ కోరుకుంటే ఏది చేతికి రాదు. ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు నాకు రుణపడకూడదు అనుకుంటున్నా. అయినా నేనెలా రుణపడతాను? నమ్మకం. నా వద్ద నువ్వు ఏ విషయం దాచకూడదు. అంటే ఇప్పటికీ నేను మీ ముందు ఏదైనా విషయం దాస్తున్నాను అనుకుంటున్నారా? కానీ నాకు కూడా కుటుంబం ఉందిగా, నాకు బంధువులు ఉన్నారు, నేను చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని వాళ్ళందరినీ దూరం చేసుకోలేను కదా. అంటే నాకు బాకీ మిగులుస్తావన్నమాట? లేదు, నేను చూడు, అది లేరని పువ్వులా ఉంది. అది నీకు సొంతం అనుకుంటున్నావు, కానీ అది వికసించాక నువ్వు దాన్ని అదుపు చేయలేవు కదా. నాకంటూ అలాగే కొన్ని అభిప్రాయాలున్నాయి, మీతో అవి చెప్పలేను. మీరు బలవంతం చేసినా సరే. నాకు ఆకలేస్తుంది, నేను వెళ్తున్నాను, మీరు వచ్చేయండి. యువరాణి, నేను నీతో ఎలా ఉండాలి? షూయో ఇంకా రాలేదంటే? షుగారు రాకుమారితో భోజనానికి వెళ్లారు, కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఓ, షుగారు, ముందు ఈ తేనీరుని తీసుకోండి మీరు. ఏ అయ్యో, ఏంటి అలా చేస్తున్నావు? మొత్తం కింద పడేసావు. నాకేం వద్దు పో. షుగారు, ఇది అత్యుత్తమ తేనీరు. దీన్ని షుగారు కేవలం మీకోసమే సిద్ధం చేశారు. దీన్ని రాకుమారి కూడా రోజు తీసుకోలేరు. ఏంటి? అవునా? అయితే ఇంకొంచెం పోయి నేను తీసుకుంటాను. ఇది ఉంచేసి నువ్వు వెళ్ళొచ్చు. అలాగే. దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇలా చేయక తప్పడం లేదు. కానీ నేను ఇలా చేయడమే మీ ఇద్దరికి మంచిది. అప్పుడే యువరాణి కలలో జరిగింది ఇక్కడ జరుగుతుంది. నేను మీకోసం తేనీరు పోయినా?
అయ్యో వద్దు. షూయు ఇది నా కోసం సిద్ధం చేశారు కాబట్టి తను వచ్చాకే తాగుతాను. బావగారు ఆగండి, ఆగండి బావగారు. ఈరోజు కొత్తగా బావగారని పిలుస్తున్నారేంటి? ఇదేం వేళాకోళం కాదు. బయట నేను నా మర్యాద కోసం ఆలోచిస్తానంతే. పైగా మీకు నేను పాన్షియాంగ్ విషయంలో కూడా సాయం చేశాను. ఇక మన మధ్య ఎలాంటి సమస్యలు కూడా లేవు. మీరు యువరాణిని తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు కదా? కాదు, అది కేవలం ఒక సాకు మాత్రమే. ఇక్కడికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటో మీకు తర్వాత చెప్తాను. మీ ఉద్దేశం ఏంటి? మీకు అర్థమయ్యి కానట్లు నటిస్తున్నారు. ఒక అమ్మాయి మీకోసం వస్తుంది. దానివల్ల నా సోదరికే కదా సమస్య. నేను మీ బామ్మర్దిగా దీన్ని తట్టుకోలేకపోతున్నాను. చూడండి, సూర్యరాకుమారిని మీరు అదుపు చేయలేకపోతే అప్పుడు మా సోదరిని నేను తీసుకువెళ్ళాక కూడా మళ్ళీ తిరిగి పంపొచ్చు. ఇది తన ఇల్లు. ఎప్పుడు కావాలన్నా రావచ్చు, వెళ్ళొచ్చు. మీకింకా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఏమీ లేవు. తన చేతి దెబ్బ కన్నా నోటి మాట చాలా బలంగా తగులుతుంది. కానీ తనకి జాగ్రత్త ఎక్కువ. ఒకవేళ అనారోగ్యంగా లేకపోతే ఇక్కడి నుంచి వచ్చేదే కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా బాధగా ఉంది. మీరెందుకు బాధపడుతున్నారు? నా సోదరి చాలా తెలివైంది. ఒకవేళ తనకు గనక మీకు సూర్యరాకుమారికి మధ్య సంబంధం ఉందని అనుమానం వస్తే తను ఏం చేస్తుందో మనం ఊహించలేము. ఏదో సామెత ఉంది కదా, ప్రేమ ఉన్న చోటే అనుమానం కూడా ఉంటుంది అని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు తన వద్దకు వెళ్ళండి, నేను కాసేపట్లో వస్తా. సరే బావగారు, ఒకసారి మీరు షూతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. తనతో సంబంధంపై మీరు ఒక అవగాహనకు రావాలి. అయ్యో, తను చాలా భోజనాన్ని సిద్ధం చేసేసింది. నువ్వు సోదరి. ఓ, నువ్వు వచ్చావా? ఏంటి, నేను రావటం నీకు సంతోషంగా లేదా? సంతోషంగానే ఉంది. రా కూర్చో. ఇంతకుముందు ప్రతి విషయం మాట్లాడేదానివి. ఇప్పుడు నీకు పెళ్ళయింది. నన్ను బయట వాళ్ళలో చూస్తున్నావు. అయ్యో అదేం లేదు, నిజంగానే చెప్తున్నాను. షూయు ముందు నువ్వు నన్ను ఫ్యాన్ భవనంలో కలిసావన్న నిజం దాచాను. ఇప్పుడు అతనికి తెలిసిపోయిందేమో అనిపిస్తుంది. నువ్వేం కంగారు పడకు. తనతో నేను అసలు ఏ విషయం చెప్పలేదు. నీ భవిష్యత్తుని నేను పాడు చేయలేను కదా. అయితే నా గురించి నువ్వు చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు అన్నమాట. తప్పకుండా తీసుకుంటాను. అతనితో నా పరిచయం అనేది కేవలం మొన్నే కదా. తిను. ఇప్పటికీ నువ్వు ఇక్కడి నుంచి వచ్చేయాలనుకుంటున్నావా? స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నావా? నేను బయటికి రాలేను. ఎందుకు? అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అతను పక్కనుంటే నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది అంటున్నావు. మన నాన్నగారు తనతో పెళ్లి చేశారనా, లేక నువ్వు తనని ప్రేమిస్తున్నావా? ఏమో నాకు తెలియదు. కొన్నిసార్లు నేను తనని అసహించుకుంటాను. బలవంతం చేయడం నాకు అస్సలు నచ్చదు. కొన్నిసార్లు తన పైన చాలా శ్రద్ధ చూపించాలి అనిపిస్తూ ఉంటుంది. బహుశా అతను నా ప్రాణం కాపాడే ఉండొచ్చు. అందుకే నేను నా కళని కూడా ఆయన కోసం మార్చేశాను. అయ్యో, సోదరికి తెలిసిపోయిందా? షూ రాకుమారిని షూ పైకి పంపించానని తనకి తెలిసిపోయిందా? సోదరి, ఇప్పుడు నేను ఒకవేళ షూకి గనుక నష్టం కలిగిస్తే నన్ను అసహ్యించుకుంటావా? ఎందుకు అలా చూస్తున్నావు? నాకు కంగారుగా ఉంది. జింగ్జన్, ఎవరైనా సరే తన మనసు మాటను వింటే చాలు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ బుర్రని పాడు చేసుకోకు, సరేనా? సైనిక శిబిరంలో నువ్వేం చేసావో నాకు తెలుసు. నీ స్వార్థం కోసం నువ్వు తనని పావులా వాడుకున్నావు. షూయో నీకు సాయం చేశాడు. తనకంటూ ఒక సొంత అభిప్రాయం ఉంది. నీ గురించి నాన్నగారు గొప్పగా ఆలోచిస్తారని కూడా తెలుసు. తన నమ్మకం కోసం నువ్వు చాలా ప్రయత్నించావు. కానీ జింగ్జన్, ప్రతి విషయంలో శక్తి మేరకు ప్రయత్నించు. శక్తి మేరకు ప్రయత్నించాలా? నువ్వు చాలా మంచిదానివి. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు నాలో నమ్మకం పెరుగుతుంది. పిచ్చివాడా, రా కలిసి తిందాము. ఇది షూయో కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మందు.
ఇదంటే షుయుకి చాలా ఇష్టం అంట. తీసుకో, సైనిక శిబిరంలో నీకు దక్కిన ఈ తొలి విజయం కోసం ఇది. ఒక్క నిమిషం, నువ్వు ఎక్కువ మద్యం తీసుకోవద్దు, దీనివల్ల అతిగా నిద్రపోతావు. అలా ఏం జరగదు. తను లేని సమయంలో నేను ఎక్కువ తాగినా సరే సమస్య లేదు. తీసుకో. చాలా బాగుంది. ఇంకా నువ్వు తక్కువ తాగు. ఏమైంది? నువ్వు ఏమీ తినడం లేదేంటి? నీకోసం ప్రత్యేకంగా చేశాను. ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా? చాలా బాగుంది. నీకు నచ్చితే ఇంకా తిను. నీకోసం చాలా చాలా సిద్ధం చేశాను. తర్వాత మా అత్తయ్య గారికి పంపించండి. అవసరం లేదు. ఎందుకు? ఈ మిఠాయి అనేది మా కుటుంబంతో కలిసి ఉన్న రోజులు గుర్తు చేస్తుంది, అన్నయ్య చనిపోవడానికి ముందు. కానీ ఇప్పుడు గతం గురించి ఎందుకులే, ఇప్పుడున్న కుటుంబాన్ని నేను ఎక్కువగా ప్రేమించాలి. నీ ఉద్దేశం ఏంటి? ఇలా చూడు, నా వల్ల నువ్వు అస్సలు బాధపడకూడదు. నువ్వు వేరే ఎవరినైనా ప్రేమించు. నా వల్ల కాదు. మనం చిన్నప్పటి నుంచి కలిసి ఒకే ప్రాంతంలో పెరిగాం. మన ఇద్దరితో సరైన జోడి అని అందరూ అంటుంటారు. నేను నిన్ను కాకుండా ఇంకెవరిని ప్రేమిస్తాను? మన ఇద్దరం చిన్నతనంలో కలిసి సాధన చేశాం. నేను గాయపడితే నువ్వు కట్లు కట్టేదానివి. అప్పటి నుండి నిన్ను నేను నా సోదరిగా భావించేవాడిని. ఎవరు నిన్ను అవమానించినా తట్టుకోలేకపోయేవాడిని. అందుకే నేను ఆచార్యుల వద్ద నుండి దూరంగా తీసుకొచ్చాను. కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనా? అవును, నీపై నాకు ఎలాంటి భావనలు లేవు. నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావు అనిపిస్తుంది. కేవలం ఇప్పుడు నేను నిన్ను కలుద్దామని మాత్రమే ఇక్కడికి వచ్చాను. మీ ఇంట్లో కొత్తగా పెట్టిన వస్తువులు ఎలా ఉన్నాయో చూద్దామని ఇక్కడికి వచ్చాను. సరే, నువ్వు తీరిగ్గా ఇల్లంతా చూడు, నేను బయలుదేరుతున్నాను. అబద్ధం. నీకు మన చిన్నతనంలో జరిగినవన్నీ గుర్తున్నాయి, కానీ నా పైన ఎలాంటి భావనలు లేవు. షింక్షన్, నీకు కూడా వేడిగా ఉందా? నాకు చాలా ఉక్క పెడుతుంది. నేను వెళ్ళి కిటికీ తీస్తాను. సోదరి, నీకు మద్యం ఎక్కువైందా? మళ్ళీ నేను జంతువుగా మారిపోతానేమో. లేదు, వెంటనే తాడు ఎక్కడుందో వెతకాలి, లేదా కనీసం ఇక్కడి నుండి పారిపోవాలి. నాకు ఆలోచన వచ్చింది. అది నీకు చెప్పాలో లేదో తెలీదు. తొందరగా చెప్పు. నువ్వు మారటం పక్కన పెడితే మనిద్దరం కామం పెంచే మద్యాన్ని తాగాం. కామం పెంచే మద్యమా? సోదరి, సోదరి,
说什么惹你生气了？哪句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝啊，盛夏穿过绿篱笆，我想带你肩膀吗？这眼泪都说牵挂，我还能有什么办法？没办法，是春雨随的落下，那就这样吧，丢盔弃甲。听他对他潇潇洒洒，嘻嘻哈哈像个甜蜜的童话，是春雨随的落下，那就这样吧，丢盔弃甲。